ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి, నిజ రక్షకుడిని విడిచిపెట్టి, దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన ప్రజలు, దేవుని ద్వారా అద్భుతాలు చూసిన మనుషులు, లేకపోతే విన్ని మనుషులు, ధర్మశాస్త్రాన్ని ఆచరించే మనుషులు వీరేం చేశారంటే దేవుని విడిచిపెట్టి మరి దేవత స్తంభాలని స్థాపించుచు, వారిని ఆరాధించుచు, వారిని గనపరుస్తూ, ఆ యొక్క దేవతను హెచ్చించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు వీరిని సరైన మార్గంలో పెట్టాలి, వీరిని సరైన మార్గంలో ఉంచాలని ఉద్దేశం కలిగి మరి దేవుడు యెఫ్తాను కూడా ఎన్నుకోవడానికి, యెఫ్తాను కూడా ఇశ్రాయేలు ప్రజల్లో గోత్రంలో ఒక నాయకుడిగా చేయడానికి దేవుడు ఆ కార్యాన్ని తలపెట్టాడు. ఒక కార్యాన్ని తలపెట్టాడు. ఏమిటంటే మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా, జనాంగానికి మరి వారు ఎవరో ఒక నాయకుడు లేకపోతే వారు ముందుకు వెళ్ళలేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తాడు, ఎవరినైనా మా కొరకు పంపించి మమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధపరుస్తాడని ఒక నమ్మకం అనేది వారికి ఉంది. అందుకనే మోషే నన్ను దేవుడు పంపించాడు అన్నప్పుడు కాలంలో కానీ కొంతమంది కానీ ఎవరు నమ్మకపోయినా మరి దేవుడు చేస్తున్న అద్భుతాలు బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి మోషేను వారు అంగీకరించారు. మోషే ద్వారా ఇలాగ దేవుడు అనేక మందిని పంపిస్తాడు, దేవుడు మా కొరకు ఎవరినో సిద్ధపరుస్తారన్న ఒక నమ్మకం అనేది వారికి ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు శత్రువును మరి వారు తరిమి కొట్టలేక, వారిని హింసించలేక, వారి శక్తి సామర్థ్యం అనేది వీరి కలిగి ఉండలేక, అమాలేకులు అంటే చాలా బలవంతులు, చాలా తెలివైన వారు, చాలా ఎత్తుగలిగిన వారు, బల సౌందర్యం కలిగిన వారు పట్టిందే పట్టు అనమాట. చరిత్ర చెప్తుంది అమాలేకులు చాలా మరి నైపుణ్యత కలిగిన వారు యుద్ధంలో. అయితే వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు మీద దండెత్తినప్పుడు, ఇశ్రాయేలు మీద మరి వారు యుద్ధానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేక, ఏమీ చెందలేక అప్పటికే చాలా నష్టపోయిన వారు దేవునికి మొరపెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే అందరూ కాకపోయినా కొంతమంది తెలుసుకొని నిజ రక్షకుడు యెహోవా దేవుడే నిజమైన వాడు అని చెప్పి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మరి యెఫ్తాను దేవుడు వారికి చూపించాడు. కొంతమంది వెళ్ళి యెఫ్తా గురించి విన్నప్పుడు యెఫ్తా కూడా మనవాడే, యెఫ్తా కూడా మనం వెలివేసాము, మనం తృణీకరించాము, ఇదిగో ఆ దేశానికి వెళ్ళి వారిని ఎంతగానో మంచిగా పరిపాలిస్తున్నాడు, మన దేశానికి కూడా తీసుకొని వచ్చినప్పుడు అది మనకి పరిష్కారంగా ఏమైనా చేయగలడా అని చెప్పి యెఫ్తా దగ్గరికి కొంతమంది వెళ్ళి మరి వారిని యెఫ్తాను బతిమలాడినప్పుడు యెఫ్తా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొని మరలా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు కూడా యెఫ్తా ముందుండి నడిపించి అమాలేకుల మీద యుద్ధంకి వెళ్ళి వారిని గెలిపించి వారికి గొప్ప శాంతి సమాధానం అనేది మరి యెఫ్తా ద్వారా దేవుడు అందించాడు. ఈ విషయమును బట్టి మనం ఆలోచించుకున్నట్లయితే యెఫ్తా ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడుగా, ఒక అధిపతిగా మరి ఆయన పరిపాలించాడు. ఆయన ఉన్నంత కాలము కూడా ఏ మనుషుడు కూడా, ఏ అమాలేకులు కూడా, ఏ ఫిలిస్తీన్లు కూడా, ఎవరు కూడా మరి రాకుండా మరి ఆ యొక్క కాలమంతా కూడా శాంతి సమాధానంతో యెఫ్తా చూసుకున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మనుషులు తృణీకరిస్తారో, మనుషులు ఎప్పుడైతే వెలివేస్తారో దేవుడు వారిని గుర్తిస్తాడు. ఎందుకంటే హృదయ అంతరంగంలో వారు పొందిన బాధ, వేదన, కష్టం అంతా కూడా దేవునికి తెలుస్తుంది, దేవునికి మొరపెడుతుంది. కనుక ఆ మొరను బట్టి వారిని మరి దేవుడు ఎన్నుకొని వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, వారి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు, వారి ద్వారా మరి ఎన్నిక లేని మరి ఆ యొక్క మనిషి ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. యెఫ్తా ఎన్నిక లేనివాడే, యెఫ్తా తృణీకరింపబడినవాడు, యెఫ్తా అల్పుడు అయినా దేవుడు గొప్పవాడిగా చేశాడు.
ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈనాడు కాలంలో మనము కూడా మరి దేవుని ఆత్మను పొందుకొని యెఫ్తా మరి అనేకమైన కార్యాలు, అనేకమైన యుద్ధాలు కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. మరి యెఫ్తా వాళ్ళే అనేక మంది ప్రజలు కూడా ఈనాటి కాలంలో తృణీకరింపబడుతున్నారు, ఈనాటి కాలంలో వెలివేయబడుతున్నారు. ఒకవేళ ఈ యొక్క వర్తమానం వింటున్న మీరు ఆ బ్రతుకులో ఉన్నట్లయితే తృణీకరింపబడుతున్నారా? ఎన్నిక లేకుండా ఉన్నారా? ఇదిగో దేవుడు మీ పట్ల ఒక కార్యం చేస్తున్నాడు. మీరు ఎక్కడైతే తృణీకరింపబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో దేవుడు మిమ్మల్ని అక్కడ హెచ్చించి చేస్తున్నాడు. కలగజేసేవాడు దేవుడే. మరొకసారి చెప్తున్నాను, గమనించండి. మీరు ఎక్కడైతే తృణీకరింపబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో దేవుడు మిమ్మల్ని అక్కడ హెచ్చిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోతున్నావా? కృషించిపోతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నీ యొక్క మరి నాకు ఎటువంటి టాలెంట్ లేదు, నాకు ఎటువంటి కూడా నేనెందుకు కూడా పనికిరాను, నన్ను ఎవరు కూడా రానివ్వరు, నేను తృణీకరింపబడిన దాన్ని అని చెప్పి, తృణీకరింపబడ్డానని చెప్పి మీరు బాధపడుతున్నట్లయితే ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. యెఫ్తాను దేవుడు ఏ విధంగా హెచ్చించాడో, ఏ విధంగా గొప్పవాడిగా చేశాడో ఈనాడు మిమ్మల్ని కూడా దేవుడు గొప్పవారుగా చేస్తున్నాడు. మీరు తృణీకరింపబడిన దగ్గరే దేవుడు మిమ్మల్ని గొప్పవారుగా చేస్తున్నారు. మీరు ఎక్కడైతే వెలివేయబడ్డారో దేవుడు మిమ్మల్ని అక్కడ మరి గొప్పవారుగా దేవుడు చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి ఎప్పుడు కూడా మనం కృంగిపోవద్దు, ఎప్పుడు కూడా మరి కన్నీరు కార్చొద్దు, వేదన చెందద్దు. మనుషులు మనల్ని వెలివేయచ్చు, ప్రజలు మనల్ని తృణీకరించవచ్చు, సంఘం మనల్ని పట్టించుకోపోవచ్చు, సంఘం మనల్ని ఎందుకు పనికిరాదని అనవచ్చు. కానీ దేవునికి నువ్వు కావాలి. దేవునికి నీ యొక్క గుణము తెలుసు, దేవునికి నీ యొక్క టాలెంట్ తెలుసు, దేవునికి నీవు చేయగలవా లేదా అనేది దేవునికి తెలుసు. దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, దేవుడు నిన్ను చూస్తాడు. మనుషులు చూడలేరు, కానీ దేవుడు మీకు ఏది ఉందో లేదో, దేవుడు మీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన తగిన కాలమందు, తగిన సమయమందు మిమ్మల్ని గొప్పవారుగా హెచ్చిస్తాడు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయమును నమ్మదగినది, సత్యము. నమ్మినట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. కాబట్టి పేదవారైనా, బలహీనులైనా, తృణీకరింపబడిన వారైనా, ఇతరుల చేత అవమానం చెందిన, ఇతరులు మిమ్మల్ని వెలివేసిన వారి దృష్టిలో మీరు యోగ్యులుగా లేకపోయినా మీరు బాధపడద్దు. దేవుని దృష్టిలో మీరు యోగ్యులు, దేవుని దృష్టిలో మీరు గొప్పవారు, దేవుని దృష్టిలో మీరు విలువైన వారు, దేవుని దృష్టిలో మీరు కావలసిన వారు, గొప్పవారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనుషులు బట్టి మనము బ్రతకకూడదు, దేవుని బట్టి మనం బ్రతకాలి. యెఫ్తా చాలా కృంగిపోయాడు, చాలా వేదన చెందాడు. ఊరు బయటకు ఈడ్చుకొని వెలివేస్తున్నప్పుడు యెఫ్తా బాధపడ్డాడు. కానీ టోపు అనే దేశంలో దేవుడు హెచ్చించాడు. అల్లరి చిల్లరగా ఉన్న ప్రజల మధ్యన ఆయన నిలబెట్టి అక్కడ వాడుకున్నాడు. అక్కడ వాడుకొని ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరికీ కూడా ఆయన యొక్క విలువ అంటే ఏంటో తెలియజేశాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి బతిమలాడుకొని అమాలేకుల దగ్గర నుండి మమ్మల్ని కాపాడమని ఆయన్ని బతిమలాడుకొని తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ న్యాయాధిపతిగా యెఫ్తాని పెట్టాడు. గొప్పగా ఆశీర్వదించాడు యెఫ్తాని. చూసారా, ఎన్నిక లేని దాన్ని, ఎన్నిక లేరు అని ఎప్పుడైతే తృణీకరింపబడ్డారో, ఎక్కడైతే మనం తృణీకరింపబడతామో అక్కడే దేవుడు మన తలను మనం గొప్పవారుగా హెచ్చిస్తాడు, నిలబెడతాడు, మనల్ని ఆ విధంగా ఉంచుతాడు. ఆమేన్. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు చాలా శక్తిమంతువాడు. ఆయన నమ్ముకుంటే మనల్ని హెచ్చించుకొని వెళ్తూ ఉంటాడు. ఆయన నమ్ముకుంటే చాలు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ నమ్మకమే సరిగ్గా ఉండాలి. ఏదో ఆశించి నమ్మడం కాదు. దేవుడిని నిజంగా హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించి ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఆయన హృదయంలో చేర్చుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి